అమెరికా ఇరాన్ వార్ ఇప్పుడప్పుడే ఆగిపోయే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు అమెరికాతో తగ్గేదే లేదంటూ ఇరాన్ అంటుంది. ఇరాన్పై మరోవైపు గ్రౌండ్ ఆపరేషన్కు సిద్ధమవుతోంది అమెరికా. మిడిల్ ఈస్ట్కు అమెరికా బలగాలను ఇప్పటికే పెద్ద ఎత్తున తరలించింది. ఒక అంచనా ప్రకారం సుమారుగా 50,000 మందిని వరకు తరలిస్తోందంటూ తెలుస్తోంది. చరిత్రలో గ్రౌండ్ ఆపరేషన్లో ఇరాన్ని గెలిచినటువంటి దేశం కానీ సైన్యం కానీ లేదు అనేది ఇప్పుడు అమెరికాని భయపెడుతున్నటువంటి ఒక విషయం. రోమన్స్ మొదలైతే సద్దాం హుస్సేన్ వరకు అందరికీ ఓటమే మిగిలింది. ఇరాన్ చుట్టూ కోటల, జాగ్రోస్, అలాగే అల్బోర్స్ పర్వత శ్రేణులు ఉన్నాయి. ఈ పర్వత శ్రేణుల గుండా యుద్ధ ట్యాంకులు రావడం సాధ్యమయ్యే పని కాదు. ఈ పర్వత శ్రేణుల్లో ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ పర్వత శ్రేణులపై ఇరాన్ ఆర్మీకి చాలా గట్టి పట్టు కూడా ఉంది. శత్రువుకు చిక్కకుండా ఇరాన్ గెరిల్లా యుద్ధ వ్యూహాలను ఇక్కడ అమలు చేస్తుందంటూ తెలుస్తోంది. పర్వతాల లోపల ఇరాన్ మిజైల్ సిటీస్నే దాచిందని నరకం చూపించే దస్ట్ ఏ కాపర్ ఎడారి కూడా ఇక్కడ చాలా కీలకమైంది. ఈ ఎడారిలో సుమారుగా 70 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుందట. ఈ ప్రాంతంలో డ్రోన్లు పనిచేయడం చాలా కష్టం అంటున్నారు. ఇక సైనికులు దిగి అక్కడ ప్రయాణించడం అనేది సాధ్యమయ్యే పనేనా? మరోవైపు పర్షియన్ గల్ఫ్లో అమెరికా వార్షిప్స్ పై స్పీడ్ బోట్ల సూసైడ్ అటాక్ జరుగుతోంది. ఇరాన్కు మద్దతుగా రంగంలోకి ప్రాక్సీ గ్రూపులు కూడా ఉన్నాయి. 3H అంటే హౌతీస్, హమాస్, హెజ్బొల్లా ఇప్పటికే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇరాన్ అంతటా వేల కిలోమీటర్ల భూగర్భ సొరంగాలను ఏర్పాటు చేసుకుంది. అమెరికా గ్రౌండ్ బేస్లను ఖచ్చితత్వంతో నాశనం చేసే మిజైల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇరాన్ భౌగోళిక విస్తీర్ణం కూడా ఆఫ్ఘనిస్తాన్ కంటే చాలా పెద్దది. గ్రౌండ్ ఆపరేషన్స్ కంటే అమెరికా తన సమాధి తాను తవ్వుకోవడమే బెటర్ అంటూ చాలామంది ఒపీనియన్స్ చెప్తున్నారు. అసలు ఇరాన్లో ఉన్నటువంటి ఆ న్యాచురల్ ప్రొటెక్టివ్ సిస్టమ్ ఎలా ఉంది? అక్కడ ఉన్నటువంటి పర్వతాలు, ఎడార్లు ఇరాన్లో ఎక్కడెక్కడున్నాయి? ఎలా ఇరాన్కి ఉపయోగపడుతున్నాయి? ఇన్ని శతాబ్దాల కాలంలో ఏనాడు ఎవ్వరూ కూడా ఇరాన్ని ఎందుకని గెలవలేకపోయారు? ఇప్పుడు ఒకసారి నేను మీకు మరింత క్లియర్గా మ్యాప్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇరాన్లో ఉన్నటువంటి పర్వత శ్రేణి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఒకసారి నేను మీకు స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తాను. జస్ట్ టేక్ ఎ లుక్ హియర్. ఇరాన్లో ఉన్నటువంటి పర్వత శ్రేణి చాలా కీలకం ఇరాన్కి. అమెరికా బలగాలు ఇక్కడ దిగడం సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ దిగినా వీటిని దాటుకొని వెళ్ళడం కూడా సాధ్యమయ్యే పని కాదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎ సూసైడ్ మిషన్ లాంటిదే అని చెప్పాలి. సో ముందుగా మనకి ఇరాన్కి సంబంధించి అసలు ఉన్నటువంటి జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ ఇరాన్ మనకు కనిపిస్తుంది. ఇరాన్లో పెద్ద ఎత్తున ఓవైపు పర్వతాలు, మధ్యలో ఎడారులు ఉన్నాయి. సరే, ఈ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చుట్టూ ఉన్నటువంటి దేశాలను ముందు దాటుకొని రావడం కూడా సాధ్యమయ్యే పని కాదు అమెరికాకి. డైరెక్ట్గా ల్యాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇక్కడ ఇరాన్ ఉంది. ఇదిగో ఈ పైభాగంలో టెహ్రాన్ ఉంది, వాళ్ళ రాజధాని ఇక్కడుంది. సో ఓవైపు బంగ్లాదేశ్ ఉంది, ఇటువైపు అంతా కూడా కింద భాగం అంతా కూడా గల్ఫ్ దేశాలు ఉన్నాయి. సో ఇక్కడ అమెరికా తన సైన్యాన్ని మోహరించి పెట్టింది. మరోవైపు పై భాగంలో చూస్తే ఇదిగో తుర్కిమిస్తాన్ ఉంది, ఇక్కడ ఉజ్బెకిస్తాన్ ఉంది, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, మరోవైపు పాకిస్తాన్ మీకు కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ పాకిస్తాన్ కనిపిస్తుంది. సో వీటిని ఎక్కడా కూడా ఇరాన్కి శత్రు దేశాలు కాదు. ఈ కింద ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు తప్ప అమెరికాకి హెల్ప్ చేసే దేశాలు ఇవేవి కాదు. ఇప్పటికే ఓవైపు తుర్కిమిస్తాన్ హెల్ప్ చేసే పరిస్థితిలో లేదు. మరోవైపు చూస్తే ఆఫ్ఘనిస్తాన్ అమెరికాకి ఒక రకంగా బద్ధ శత్రువుగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. కాబట్టి ఇరాన్కి వ్యతిరేకంగా వాళ్ళ సైన్యాన్ని ఇక్కడ దించడానికి కానీ, ఎందుకంటే ఇరాన్లో వాళ్ళ బలగాలను తీసుకువెళ్ళాలి అంటే ఎయిదర్ డైరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి, లేదంటే పక్క దేశాల నుంచి తరలించాలి. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో పూర్తిగా ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కువైట్, ఖతార్, యుఏఈ, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా అమెరికా వాళ్ళ బలగాలను దించింది అంటున్నారు. మరి ఎందుకని ఇక్కడ దించలేకపోతుంది? ఈ దేశాలు ఏవి కూడా పాకిస్తాన్లో దించి డైరెక్ట్గా ఇరాన్తో యుద్ధం చేసే పరిస్థితి ఉందా పాకిస్తాన్? ఖచ్చితంగా ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇరాన్ పాకిస్తాన్తో యుద్ధం చేస్తుంది ఒకవేళ అదే పరిస్థితి ఉంటే. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఉంది,
ఇటుపైన తుర్కిమిస్తాన్ ఉంది. కాబట్టి ఇక్కడెక్కడా కూడా ఇరాన్లోకి డైరెక్ట్గా వాళ్ళ బలగాలను దించే అవకాశం లేదు. సో ఇరాన్ బయట నుంచి దాడి చేయడం కష్టం, ఒక్క గల్ఫ్ దేశాలతో తప్ప. సో ఇప్పుడు ఇరాన్ లోపల ఉన్నటువంటి ఈ ప్రొటెక్టివ్ సిస్టమ్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ చూడండి మీరు, ఇరాన్లో ఇక్కడ ఉన్నటువంటి జాగ్రోస్ అనేటువంటి పర్వతాలు, జాగ్రోస్ పర్వత శ్రేణి, ఇదిగో మీకు ఇక్కడ ఇరాన్ కనిపిస్తుంది మొత్తం. అండ్ ఈ జాగ్రోస్ పర్వత శ్రేణి ఇరాన్లో పశ్చిమాన ఉంది. ఇది ఇరాన్కి ఒక పెద్ద ప్రొటెక్టివ్ బ్యారియర్ లాంటిదనే చెప్పాలి. సో దీంట్లో ఉన్నటువంటి క్వాలిటీస్ ఒకసారి మీరు చూస్తున్నారు. ఇక్కడ సుమారుగా 1500 కిలోమీటర్ల పొడవు ఇది వ్యాపించి ఉంది ఇరాన్లో పశ్చిమాన. అంటే ఒక సైడ్ అంతా కూడా మనకి ఎలాగైతే పైన హిమాలయ పర్వతాలు ఉన్నాయో మన దేశాన్ని కవర్ చేస్తూ, అలాగే ఇరాన్కి ఈ జాగ్రోస్ పర్వత శ్రేణి అనేది ఉంది. సుమారుగా 1500 కిలోమీటర్స్ వరకు ఇవన్నీ వ్యాపించి ఉన్నాయి ఈ వైపు నుంచి. సో వీటిని దాటి రావడం సాధ్యమయ్యే పనేనా? ఖచ్చితంగా కాదు. సుమారుగా 14,000 అడుగుల ఎత్తు వరకు ఇవి ఉంటాయి. సో ఒకవేళ అమెరికా సైన్యం ఇటువైపు నుంచి లోపలికి ప్రవేశించాలి అంటే ఈ పర్వతాలు అక్కడ వాటిని అడ్డుకునే అవకాశం ఉంటుంది. 14,000 అడుగుల ఎత్తు, 1500 కిలోమీటర్ల దూరం ఇవి వ్యాపించి ఉన్నాయి. సో వీటిలో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ అక్కడికి ఎంటర్ అయితే చాలా ఇరుకుగా ఉండేటువంటి ప్రాంతం, చాలా వంకరగా వాటి మధ్యలోంచి రావాల్సి ఉంటుంది. ఒకవేళ వాటి మీద ల్యాండ్ అయినా సరే వాటి నుంచి అక్కడ ఆక్సిజన్ అందక ఇబ్బంది పడతారు, కిందకి దిగే పరిస్థితి ఉండదు. వాటిల్లో ఇప్పటికే బంకర్స్ని ఏర్పాటు చేసుకుని ఉంది ఇరాన్. సో వాటిల్లోకి దిగిన తర్వాత సర్వైవ్ అవ్వడం కష్టం. అట్ ది సేమ్ టైం వాటి మీదుగా దాటి రావడానికి అవకాశం లేదు. అక్కడ ఆక్సిజన్ అందు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా చాలా ఇరుకైనటువంటి వంకలు ఉంటాయి. వీటిని కిల్ జోన్స్ అని కూడా పిలుస్తారు. కిల్ జోన్స్గా ఈ పర్వత లోయల్ని అక్కడ ఇరాన్ చెప్పుకుంటూ ఉంటుంది. అంటే వాటిలోకి ఇప్పుడు కేవలం యుఎస్ సైన్యం మాత్రమే కాదు, గతంలో ఏ దేశం ఇరాన్ మీద దండెత్తడానికి ప్రయత్నించినా సరే ఈ పర్వతాల దగ్గర నుంచి వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. ఇప్పటికే పైన పెద్ద ఎత్తున సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పెట్టుకుంది. ఆ లోపల కొన్ని పెద్ద పెద్ద బంకర్స్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఇరాన్ సైన్యం చాలా ఈజీగా కిందున్న వాళ్ళ మీద అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా ఇరుకైనటువంటి ప్రాంతాలు, వాటిలోంచి సర్వైవ్ అవ్వడం, బయటికి రావడం చాలా కష్టం. టాక్టికల్ ఆపరేషన్స్కి తగ్గట్లుగా ఇరాన్ వాటిని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంది. సో వీటిని కిల్ జోన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ బ్రతికి బయటపడడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అలాగే పైనుంచి ఇరాన్ సైన్యం చాలా ఈజీగా దాడి చేసే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ స్నైపర్స్ కానీ లేదంటే మిజైల్స్ లాంటివి పైనుంచి చాలా ఈజీగా వాళ్ళ మీదకి ప్రయోగించడం చాలా ఈజీగా ఉంటుంది. పైన ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఎప్పుడైనా సరే వార్లో, హైట్లో ఉన్న వాళ్ళకి. సో అలాంటి